భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు సేవా పక్షోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర కార్యాలయం నందు బీజేపీ యువ నాయకులు మరియు కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ రాష్ట్ర కార్యాలయం నందు రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేదలకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విజయవాడలోని బందర్ రోడ్లో గల కాకాని గ్రంథాలయం నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో 2017 సంవత్సరం గాను నీతి ఆయోగ్ కమిటీ నిర్వహించిన ఛాంపియన్ ఆఫ్ చేంజ్ కార్యక్రమానికి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ కాకాని తరుణ్ నిలిచారు. అప్పటి నుంచి మొదలైన మోదీ గారితో ప్రస్థానం నేటికి పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడారు. భారతదేశపు ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే మిగిలిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పదాధికారులు, అలాగే రాష్ట్ర సంఘటనా మంత్రి అయినటువంటి శ్రీ మధుకర్జీ గారు, వీరందరూ కూడా ప్రారంభించినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని ఇవాళ 100 మంది పైగా రిజిస్టర్ అవటం, అలాగే రక్తదానం చేయటం, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా దివస్ పురస్కరించుకొని ఇవాళ విశ్వకర్మ జయంతిగా మనం పురస్కరించుకుని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా అందరూ కూడా రక్తదానం చేయటం అనేది ఇక్కడ కేవలం రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే కాకుండా ప్రతి మండలంలోనూ, అలాగే జిల్లాలోని ప్రతి కూడలిలో కూడా ప్రధానంగా ఈరోజు రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అలాగే ఈ వారం 10 రోజులు కూడా మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక సేవా కార్యక్రమానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కానివ్వండి, అలాగే మోడీ గారి గురించి ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కానివ్వండి, అలాగే స్వచ్ఛ భారత్ అయితే కానివ్వండి, ఇటువంటి మొక్కలు నాటే కార్యక్రమం అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 12 రోజులు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రజలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నారో ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదేవిధంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సార్, 2017లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనేటువంటి కార్యక్రమంలో మీరు ఒక్కరు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మొదలైనటువంటి మోడీ గారితో మీ ప్రారంభం ఎలా ఉంది సార్? తప్పకుండా 2017లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా నన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నీతి ఆయోగ్ టీం వారు నామినేట్ చేయడం, ఢిల్లీలో 2 రోజుల పాటు భోజన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా అప్పటి నుంచి కూడా నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరానికి కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పర్సనల్ గ్రీటింగ్ కార్డు అనేది పంపించడం, అలాగే నీతి ఆయోగ్కి అటల్ ఇన్నోవేషన్ మెంటర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచే ఆయన నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి కూడా నేను ఆకర్షితునై ఉన్నాను. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరిగి రక్తదానంతో ఆయనకి మేము కృతజ్ఞత తెలపడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో చాలామంది యువకులు అందరూ కూడా వచ్చి, అదేవిధంగా మహిళలు కూడా వచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరం యొక్క విశిష్టత, రక్తదానం యొక్క విశిష్టత, అదేవిధంగా ముగ్గురికి ఏదైతే ప్లేట్లెట్స్ డివైడ్ చేసి ఎక్కించడం వల్ల ముగ్గురికి ప్రాణాలకి రక్షించిన వారం అవుతాం. కాబట్టి యువత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం.